మనం చదువుకుంటాము. కాబట్టి దేవుడు మన ఎలా చేసిన మేలులను బట్టి ఈ సమయంలో దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. దావీదు మహారాజు యొక్క అనుభవంలో దేవుడు చేసిన మేలులను ఉపకారములను బట్టి ఆయనకు ఏమై ఉన్నాడు, ఏం చేశాడు అన్న దాన్ని బట్టి ఇక్కడ దేవుని మహిమను ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మీద పాడుడి అంటున్నాడు, ఆయన స్తుతించుడి అంటున్నాడు, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. అలాగే 5వ వచనంలో ఆశ్చర్య కార్యములను ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి. కాబట్టి ఆయన ఎలాంటి వాడంటే ఆయన మహాత్మ్యము గలవాడు. 2వదిగా అధిక స్తోత్రము నొందదగిన వాడు. 3వదిగా పూజనీయుడు. 4వదిగా ఆయన మనల్ని ఆకాశ విశాలమును సృజించిన వాడు, అంటే సర్వములో సర్వమై ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి చెందవలసినటువంటి మహిమ ప్రభావములు మనము చెల్లించ బద్దులమై ఉన్నాం. అయితే ఆయన సన్నిధానికి వచ్చే ముందుగా మనము ఒట్టి చేతులతో కాకుండా ఆయన సన్నిధానంలో తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. ఆయనకు చెందవలసినటువంటి దాన్ని ఆయనకు చెల్లించాలి. కాబట్టి మన దగ్గర ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ సువార్తను బట్టి ఈ సంవత్సరంలో మొదటి నెల గడిచిపోయింది. అలాగనే మనకు క్షేమంగా దేవుడు కాపాడి ఈ యొక్క 2వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి మనల్ని ప్రవేశింప చేసిన దేవుడికి ఈ నూతన మాసంలో ఆయన మన కొరకు ఏ మేలు చేయనై ఉన్నాడో మనం దేవునికి కృతజ్ఞత మనం నోరు విప్పి, ప్రభువా నా జీవితంలో మరి ఈ లోకంలో నీ కొరకు జీవించటానికి మీరు అనుగ్రహించిన రక్షణ మరి ప్రాకారములు, రక్షణ జ్ఞానాన్ని, మరి నా యొక్క ఆత్మీయ జీవితానికి మీరు తోడ్పడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నామని దేవునికి స్తుతించాలి. కాబట్టి వర్షిప్ డిజైర్స్ ఏ హోలీ లైఫ్. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే వాక్యంతో సిద్ధి చేయబడాలి. అప్పుడే మనం ప్రత్యేకించబడిన మరి వారంగా ఉండి దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఎందుకంటే గాడ్ డిజైర్స్ హోలీనెస్. కాబట్టి ట్రూ హోలీనెస్ అనేది ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి అలాంటి వారు దేవునికి వర్షిపర్స్ గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే బ్యూటీ కమ్స్ ఫ్రమ్ వర్షిప్. దేవుణ్ణి కనపరిచేది ఇంకేదైనా మరి ఏదైనా ఉందా అని అంటే వర్షిప్ తప్ప మరి ఏది కూడా మరి లేఖనాల్లో మనము చూడలేము. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత అనేది దేవునిది. కాబట్టి వీఆర్ శాంక్టిఫైడ్, we worship the Lord in God's way. అంటే you are beautiful. ఎప్పుడైతే మనం దేవుని విధానంలో దేవుని మనం ఆరాధిస్తామో, సో గాడ్ సేస్ you are my child and you are so beautiful. ఆయన యొక్క తేజస్సులో మనల్ని చూడనై ఉన్నాడు. కాబట్టి we are holy, you are not, you are for God. కాబట్టి మనము స్వార్థం కాకుండా మనం దేవునికి చెందిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ us always to grow in holiness. దాన్ని మనము ఎల్లప్పుడు కూడా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాము అని అన్నది మనము అనుదినము పరీక్షించబడాలని దేవుని యొక్క కోరిక ఉంటున్నది. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ us always to grow holiness. అలాగనే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా sanctify them by your truth. The truth makes you free. కాబట్టి సత్యము యేసు ప్రభువై ఉన్నారు. కాబట్టి యువర్ వర్డ్ ఈస్ ట్రూ. దేవుని వాక్యము సత్యమైనది. కాబట్టి ద హోలీ స్పిరిట్ ఈజ్ వర్క్ ఈజ్ ఇన్ us to lead us into a life of holiness. Kabatti the holiness wanted to live holy life. The Holy Spirit wants to become beautiful in our lives. Alage the Holy Spirit wants to be
truthful, you want to see truthful life in our lives. అలాగనే మనం ఈ సమయంలో ప్రభువారికి మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యం చెప్పినట్టుగా ఎల్లప్పుడూ ఆయనకి మనము కృతజ్ఞత చెల్లించాల. మహిమ, ప్రభావములు, బలములు ఆయనవి, ఆయనకి చెందవలసినవి, ఆయనకి మనము చెల్లించవలనని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఈ సమయంలో let us take some time and glorify the Lord who has chosen us to be his holiness, his people. Okay. Devani avarana మాకెంతో శ్రేయస్కరం, ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. దేవాని ఆవరణం. Okay, let us look unto the Lord and worship the beauty of his holiness. Somebody online, offline. ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు పేరులో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు, విడిచువాడు, ఆదరించి కాపాడువాడు, విడిచువాడు. స్తుతించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. Loving and living Heavenly Father, thank you, Lord, for being our Lord, for being our King. Thank you, Lord, for Psalms 96 that we could able to study this evening, and we could able to glorify you, and we could able to magnify your holy name, because you are worthy to receive glory, honor, praises, adoration, and magnification. Lord, what a wonderful privilege you have given to us, so that this evening we could come together as family in this manner to praise you,
for what you have already done on the cross of Calvary, for what you are authoritative and seated at the right side of the Father and interceding for us. Lord, what we couldn't do, Lord, you have done for us. What we couldn't understand, you have already given it to us through your word. And as your word is being spoken, and as these words glorify you, and as it enables us to know you more day by day, we give you glory, praises, and adoration, and that what you would be doing for us in the days to come. Lord, we earn, we desire, so that when we meet you face to face, Lord, we would look forward to live with you to eternity. But until that day, Lord, we give you glory so that you would magnify yourself in and through this life. Lord, I submit my thoughts, my actions, my deeds, my intentions, my walk, my talk, and in detail care of my life, so that it would be a channel of blessing through you. Lord, whatever I speak, wherever I go, wherever I sit, wherever I stand, I ask you that you would be glorified, so that this would be an act of worship for your name's sake. Not I, but your will be done. Submitting myself as part of the worship at your feet, in Jesus' most precious name. Amen. 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 ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. Anybody from online? ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నా రక్షక, నా విమోచక, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వేళలో ప్రభా, నీ యొక్క ప్రభు దినమును, పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును ప్రభా మరి ఒకసారి ప్రభా నాయన ఆచరించుటకు గాను, ప్రభా నీకు స్తుతులు చెల్లించుటకు గాను మరి ఒకసారి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా తండ్రి నాయన, నీ యొక్క మేలైనటువంటి నామమును, శక్తిగల నామమును ప్రభా, పరిశుద్ధులు స్తుతించే నామమును ప్రభా, లోకమంతయు కూడా ప్రకాశించే నీ నామమును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను ప్రభా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, కృపయు ఘనతయు అనుగ్రహించు దేవుడవని ప్రభా నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. నీ విశ్వాస్యతలో బట్టియు, నీ నీతిని బట్టియు నేను స్తుతిస్తుంటున్నాను ప్రభా. దుష్టత్వము చూడలేనంత ప్రభ నిష్కలంకమైనటువంటి నీ కన్నులను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. నైనా నీ కృప నైనా ఎంతగానో ప్రభా మా పట్ల అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా మా రోగములను ప్రభ, మా దుఃఖములను భరించావు ప్రభా. మేము దీన దశలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నారు ప్రభా. ఆ కలువరి సిలువలో ప్రభా మీరు చేసిన గొప్ప బలియాగమును బట్టి ప్రభా నేను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాను ప్రభా. దేవతలందరికీ పైన నా ప్రభ నైనా నువ్వు గొప్ప దేవుడుగా ఉంటున్నావు నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభ. నైనా నీ మహిమ ప్రభా, నువ్వు మహాప్రభావము గలవాడవని ప్రభా నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. నైనా దేవా తండ్రి, జిగట గల దొంగ ఊబిలో ప్రభ ఉండగా నైనా నా ప్రాణమును ప్రభ రక్షించినటువంటి, విమోచించినటువంటి దేవుడవు ప్రభా. దేవా తండ్రినైనా సమాధిలో నుంచి జీవములోనికి దాటించినటువంటి నా ప్రభానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నీ పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచినటువంటి సర్వోన్నతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాలం వేళలో ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప స్తుతి యాగము కొరకై నీకు స్తోత్రములు నాయన. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొంద తగినదని ప్రభా నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా నాయన. గొప్ప దేవుడవు నాయన. దేవా తండ్రి,
దేవాతని దేనితో ఏ రూపముతో నిన్ను నేను పోల్చగలను ప్రభా నాయన. అంత గొప్ప దేవుడో ప్రభా నాయన. మమ్మల్ని నిర్మించినటువంటి మా సృష్టికర్త నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకొనగలను ప్రభా. నీవిచ్చినటువంటి ఉచితమైన కృప రక్షణను బట్టి నా చేత పుచ్చుకొని ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసు క్రీస్తు నామమునకే స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఆమేన్. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాథ ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సత్తుగా మారితిని, నీ శ్రమలలోన పాల్గొందుటైనా దర్శనమాయని, నా తను వందున శ్రమలు సహించి నీ వారసురానైతినే. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. అవును ప్రభా, నీకు స్తుతి స్తోత్రం నాయన. మీ యొక్క అపారమైన ప్రేమ, నిండైన కృప నడిపింపుని బట్టి ప్రభా, మీ యొక్క పాద సన్నిధిలో తండ్రి ఈ యొక్క స్తుతి ఆరాధన సమయంలో ప్రభా నేను పాల్గొనేందుకు తండ్రి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. వేసిన ఈ పాడిన పాట విధంగా ప్రభా నేను ఎందుకని నీ సొత్తుగా మారితిని అని ప్రభా వేసిన ఈ యొక్క పాటలో మీ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభా మీరు మాకు ఎలా అందించారు, ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ప్రభా తండ్రి మేము పొందటం వల్ల ప్రభా అని పిలవటానికి నా బిడ్డ అని మేము పిలవబడటానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అర్హత యోగ్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రంలో యేసయ్యా యేసయ్యా అని తండ్రి పిలువగా తండ్రి పలికేటటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మీరు ఆ కల్వరి గిరిలో అర్పించినటువంటి గొప్ప బల్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నీకు స్తోత్రంలో తండ్రి పాప భూమిలో పడి నశించిపోవాల్సినటువంటి మమ్మల్ని వెదకి రక్షించుకున్నందుకు, మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు మృత్యుంజయుడివై ప్రభా యేసునైనా మమ్మల్ని తండ్రి యేసునైనా మమ్మల్ని ప్రత్యేకపరిచావు గొప్పగా తండ్రి యేసునైనా. నా బిడ్డ అని పేరు వరుసన తండ్రి మీరు మమ్మల్ని పిలిచావు నైనా. నీకు స్తోత్రం. ఆ గొప్ప బలియాగాన్ని ప్రభా ఏమని వర్ణించగలం తండ్రి, ఏమని మాట్లాడగలము ప్రభా యేసునైనా. నా తండ్రి ఆ యొక్క బలియాగం ద్వారా ప్రభా యేసునైనా మీరే నిజమైన సత్యమైన దేవుడు అని తెలుసుకునేందుకు ప్రభా యేసునైనా మీలోనే మాకు జీవం మార్గం సత్యం ఉందని ప్రభా మాలో గ్రహింపును తండ్రి యేసునైనా మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రంలో యేసయ్యా యేసునైనా. నా తండ్రి రక్షణలో ప్రభా యేసునైనా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభా మీలో పాలిభాగస్థులముగా ప్రభా మేము లెక్కింపబడులాగున ప్రభా యేసునైనా మీరు మమ్మల్ని తండ్రి నిలబెడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్తోత్రం తండ్రి. పాపలము తండ్రి ఎన్నో బలహీనతలు కలిగినటువంటి వారము ప్రభా యేసునైనా మా బలహీనతల్లో శక్తివంతమైనటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలయా. నీకు వందనాలు తండ్రి యేసునైనా. మీ యొక్క అపారమైన ప్రేమ నిండైన కృపా నడిపింపుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి గొప్ప యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా యేసునైనా. నా తండ్రి అని తండ్రి ఎవరు పిలిచినప్పటికీ ప్రభా, ఎలాంటి వారు పిలిచినప్పటికీ ప్రభా యేసయ్యా అని మేము మొరపెట్టుకోగా మా మొరను ఆలకించే గొప్ప దేవుడవు నాయన. నీకు స్తోత్రం. నీ యొక్క వాక్యంలో తండ్రి మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు నాయన. మీరు తండ్రి మీ యొక్క ప్రణాళిక ప్రకారం మా యొక్క జీవితాలను తండ్రి సంరక్షిస్తూ కాపాడుతూ మమ్మల్ని నిలబెడుతూ ప్రభా మీ యొక్క ప్రత్యేకమైనటువంటి మహిమను కనపరుచుకుంటున్నటువంటి గొప్ప దేవ మీరే నిజమైన సత్యమైన దేవుడవు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ఈ యొక్క రక్షణ ద్వారా ప్రభా యేసయ్యా నా తండ్రి
మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా యొక్క నూతన జీవితాలలో ప్రభా మీ బిడ్డలుగా మీ యొక్క సేవలో ప్రభా గొప్ప సాధనాలుగా వాడబడులాగున ప్రభా యేసయ్యా నా తండ్రి మీరు తండ్రి మీ యొక్క సేవకులను దైవజనులను తండ్రి యేసయ్యా మీరు లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఆ యొక్క కల్వరి గిరిలో తండ్రి మీరు అర్పించినటువంటి ఆ గొప్ప బలియాగం, ఆ యొక్క శ్రమ ప్రభా యేసయ్యా ఎల్లప్పుడూ ప్రభా యేసయ్యా మమ్మల్ని మేము సరిదిద్దుకునేందుకు తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా యేసయ్యా తగ్గింపు జీవితం కలిగి ప్రభా జీవించులాగన ప్రభా మీరే తండ్రి యేసయ్యా మాకు ఇచ్చినటువంటి యొక్క నిత్య జీవాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా యేసయ్యా ఇచ్చినటువంటి ఈ చక్కని ఆధిక్యతను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన సమయాన్ని ప్రభా ఈ యొక్క స్తుతి ఆరాధనని ప్రభా నిండైన దీవెనలతో ఆశీర్వదించగలరని యేసు పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగాకని 2000 సంవత్సరాల క్రితమై ప్రభు లోకం నుండి వచ్చిన సువార్త, ఆ వార్త ప్రతి ఒక్కరిని వెలిగించడానికి ప్రభా తండ్రి దేవుని యొక్క దర్శనము నిదర్శనంగా జాన్ 3:16 ప్రభా నీ ప్రియకుమారుడు మా ప్రభు యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించి నాయన మీ సత్యము మీ కృపలు ప్రభువా నాయన కలువరి గిరిలో ప్రభు కలువరి శిలువలో ప్రభువా చెల్లించిన కాయిదనం ఎంతో గొప్పది. ఎందుకంటే ప్రభువా నువ్వు మహాత్యం గలవాడు, నువ్వు పూజనీయుడు. అలాగే మా తండ్రి నిన్ను ప్రభువా నాయన ఏ విధంగా వర్ణించినా మీ శాస్త్రమైన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. కనుక ఈ లోకము ఇవ్వలేనిది, లోకము చెల్లించలేనిది, లోకంలో దొరకని గొప్ప రక్షణకి అయోగ్యులమైన మాకు ఇచ్చిన కృప కొరకే స్తోత్రం. మరణము నుండి శాపం నుండి ప్రభువా మీరు తప్పించి నిత్య జీవార్థమైనటువంటి ఆత్మీయ ఫలాలతో అనుదినము మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి జీవించడానికి మాకు శక్తి చాలదని తెలిసి పరిశుద్ధాత్మను మాకు సంస్కరువుగా ఇచ్చి ఆయన జ్ఞానములో మాకు మంచి కాపరి అయ్యి ఆయన వివేచన ఆలోచన తలంపులు మా మనసులలో మా తలంపులలో పెట్టి మాకు మమ్మల్ని సాక్షులుగా నేను దేవుని మహిమార్థమై నిలబెట్టుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభా ఏ విధంగా మీరు చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని స్తుతించగలము స్వామి. నాయన మా జీవితాంతము ప్రభా నాయన మేము మీకు రుణపడి ఉన్నాం. కనుక ప్రభా రక్షణ మీరే కనుక మా ఎలా చేసిన ప్రతి ఉపకారమును మేలు అనుదినము నీ పాల్గొనే ప్రభా కనిపెట్టుకుని ద్వారా మీ యొక్క జ్ఞానముతో ప్రభు మీ యొక్క చిత్తము మా ఎలా నెరవేర్చుకుంటున్నందుకై నాయన మా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమేన్. Well, thank you very much. Since the time is very less, so we are going forward. Those who are already cleansed by the blood of Jesus Christ and saved, for them the Lord has given us his body and his blood. కాబట్టి ఈ సమయంలో బల ఆరాధనలో మనం అందరం కూడా పాల్గొంపులు పొందుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదువుతాను. తదుపరి హెచ్చరికలు తీసుకున్న మీదట మనము ప్రభు వారి యొక్క బలలో మనము పాలు పంపులు పొందవలసి ఉంటున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకాయ దీన్ని చేయుడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుకాయ దీన్ని చేయుడని చెప్పాను. పరిశుద్ధ లేఖన భాగమందు మరి మొదటిగా ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ద్రాక్ష రసము, ఈ రెండు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆయన మనకు కొత్త నిబంధనను ఇచ్చి ఉంటున్నాడు. అంతేకాకుండా
ఆయన మనకు దీన్ని తాగినప్పుడల్లా, అంటే ఈ ఆచారం అనేది జరిగించడం వలన ఆయన యొక్క మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండటానికి ఆయన మరి యొక్క హెచ్చరికలు మనకు అపోస్తలుడైన పౌలు తీసుకొని, నేను ప్రభుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. కాబట్టి పరీక్షించుకున్న వారు దేవుని యొక్క సంబంధులై ఉన్నారు. కాబట్టి పరీక్షించుకున్న వారు పరీక్షించుకున్నటువంటి వారు లోక సంబంధులుగా ఉంటారు. పరీక్షించుకున్న వారు మరి మనస్సాక్షి కలిగిన వారు, పరీక్షించుకొనటువంటి వారు మనస్సాక్షి లేని వారుగా ఉంటారు. పరీక్షించుకోవటం వలన ఆత్మ సంబంధమైన బంధుత్వాన్ని, ఆత్మీయ ఫలాలతో అనుదినము మనము నింపబడుతూ ఉంటాం. ఒక వచనము మనము మరి చదువుకొని, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదువుకొని మనం ప్రభు వారి యొక్క బలలో మనము పాలు పంపులు పొందుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుండగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ఇది ఆప్షన్ కాదు. ఏ బిలీవర్ మస్ట్ ఒబే హిస్ డైరెక్షన్స్. ఆయన చెప్పాడు కాబట్టి పౌలు అన్నాడు, నేను చేసిన ప్రకారం మీరు కూడా చేస్తూ ఉండమని చెప్పాడు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, అంటే లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారంగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క రక్తము మనల్ని అనుదినము శుద్ధి చేసి ఆయన పరిశుద్ధ స్వభావంలోనికి మనల్ని అనుదినము నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మరి those who are saved by the blood of Jesus Christ, so they have to examine themselves and take part in the ambulance. Now Reverend Billy Jackson will do the ambulance. Okay. Sorry. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్టుగా తీసుకున్న హెచ్చరికల మీదట 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే Billy Jackson will pray for the bread. Loving, living Heavenly Father, thank you, Lord, for your Son Jesus Christ, who has shed his precious blood on the cross of Calvary, and because of his sacrifice once for all, we have been redeemed. Thank you for accepting his sacrifice and that we are able to call you Abba Father. Lord, because of his death, burial, and resurrection, Lord, we rejoice and we participate in the Lord's table to glorify, and that we would see him face to face, and we would rejoice and we would take part along with him in the days to come for your glory and for the advancement of the coming kingdom. Submitting ourselves at your feet in Jesus' most precious name. Amen. సో విరవబడ్డటువంటి యొక్క రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని దేవుడు చేసిన మేలుల్ని, ఆయన శరీరము సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టెలను, ఆయన ప్రశస్తమైన
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీన్ని చేయడని చెప్పిన. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, మీ ప్రికుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు, వందనాలు. మీరు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి, మీరు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి, మీరు అనుగ్రహించిన రక్షణ ఆనందాన్ని బట్టి, నీ ప్రజలముగా, నీ బిడ్డముగా, మీ సాక్ష్యంగా, మీ సొత్తుగా మీలో నిలిచి ఉండటానికి, మీలో ఫలించడానికి మా కొరకే మీరు జీవాహారంగా మార్చబడి, మీ శరీరం జ్ఞాపకం చేసుకుని, మీ ప్రశస్తమైన రక్తం ద్వారా మా పాపాల క్షమాపణ, విడుదల, విమోచన ఏ విధంగా కలిగిందో మా జీవితాల్లో ప్రభా సదాకాలం మీరు పర్యంతము నాయన జీవిస్తూ సాక్షులుగా ఈ లోకంలో ఉండటానికి జ్ఞానమును, వివేచన, ఆలోచన, భద్రత, క్షేమమైన తండ్రి నాయన మా కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైనటువంటి నాయన క్రియ కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు వచ్చి పర్యంతం చేయవలసింది, చేయదగింది కనుక చేయవేసిన ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్షించుకున్నప్పుడు ఈ ఆత్మకార్యం జరిగించి ప్రభు రాబోయే దినాల్లో నీ కొరకే బలమైనటువంటి శక్తి కలిగినటువంటి నిన్ను మయంపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని కూడా సంధిస్తూ అనుదినము మా అందరి యొక్క జీవితాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరి జీవితాల్లో మీ ఆత్మకార్యంలో జరుగుకొని వారి కోరికను సిద్ధింపచేసే ఆలోచన యావత్ సఫలపరచమని ఇచ్చిన అవకాశం బట్టి యొక్క రక్త ప్రోక్షణ కొరకే స్తుతులు చెల్లిస్తూ మహాప్రభును మార్చుకోండి. యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరూ తీసుకుందాం. Reverend Billy Jackson will pray. యూజువలీ ఈ బల ఆరాధన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాము, కానీ వీ హ్యావ్ బీన్ ఫర్గెటింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్లైన్. ఆన్లైన్లో వేచి ఉన్నవారు అఫ్ కోర్స్ యూ కెనాట్ పార్టిసిపేట్ అలాంగ్ విత్ us ఇన్ ఎ ఫెలోషిప్. అయితే మీ ప్రార్థన మనవులు చెప్పినట్లయితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. Any prayer request so that we can bring it at the Lord's feet during this Lord's table prayer. Any prayer request to be remembered? Any particular prayer request so that prayer request we will try to remember and pray throughout the week so that we can and then next Sunday kochina tarvata prayer request ni we will continue so that it would help us to have a fellowship as a church, as a body of Christ. Any particular prayer request so that the church sanganga manamu ప్రార్థించడానికి ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తారు? సి ఎబెనెజర్ గురించి ప్రార్థన చేయండి. Health, health especially for his heart, right? Thank you, Christina Parker garu. As a church, please remember Ebenezer garu mamaya వారి హార్ట్ కోసము మీరు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలనేసి మనవి. ఎనీ Bernice and Karen, they are
Yeah, Bernice and Karen are writing their final exams, so that please remember them. Sister. Job, new job, or Yeah. new job. Okay. Sister Sudha requested for her search for a new job or a project. And for my parents' salvation. Okay. And also for her parents. So remember to pray for Sister Sudha Garu, especially their parents' salvation. Praise God for her testimony, and especially for her search for a new job. I think ఎవరైనా ఆన్లైన్ లో ఉన్నారని ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ సో దట్ ఒక ఫ్యామిలీగా ఈ పాయింట్స్ నేను మళ్ళా నెక్స్ట్ సండే మీ ముందు రిమెంబర్ కి నేను మళ్ళా ఇదే స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ వి విల్ కంటిన్యూ దిస్ పర్టికులర్ ప్రేయర్ రిక్వెస్ట్ లాగా సో ఐఎమ్ సేవింగ్ ఇట్ ఆన్ మై ఫోల్డర్ సో దట్ it is there with us. All right, so first day కాబట్టి we will start off with these 3 prayer requests. నాతో పాటు మీరు కూడా ఏకీభవించినట్లయితే ఈ ప్రార్థనలో మీరు ఒక్కొక్కరి కోసము మీరు కూడా నాతో పాటు ప్రార్థించాల్సనే కోరుకుంటున్నాను. Loving living heavenly Father, thank you for this time that we could remember what your son, only begotten son, has done for us because of his obedience, coming down to this earth, living his life as a human and as a 100% God and man. We give you glory for understanding who we are in this sinful nature, but at the same time we give you glory that he paid the penalty for us once for all. Because of him, Lord, we are able to gather in this format, praising him, glorifying him for what he is. Lord, today as we have celebrated the memorial service, taking part in the Lord's table, Lord, the bread and the wine, Lord, as a fellowship, as a family, as Good News Baptist Assembly, Lord, we bring these 3 key prayer points at your feet. Lord, especially I pray for Ebenezer Garu, especially his veins, his heart situation and his medication. Lord, I give you glory for the doctors who are treating him, and we give you glory for Christina Parker Garu for taking his detailed care and the way you are giving him good health and strength day by day. Lord, we ask you that the medication, the treatment, that you would give them that strength so that he would respond properly for those medications. I pray for those walls which are very weak, Lord, that you would grant that strength and that we would rejoice your glory in and through his life and testimony. Lord, we give you glory for Bernice and Karen. Lord, as they are young, as they are growing up day by day in this church, we ask you for spiritual discernment, wisdom, knowledge, and understanding, and memory power so that as they write their final exams, Lord, be with them. Also, I pray for Sister Sudha's request for her new job. Lord, you know in detail care of her position in the current company, and as she looks out for a new job, Lord, we ask you that you would grant her heart desire, especially if it is a project as a whole or as a job for your namesake. Lord, we also remember to pray for both their parents. Lord, we ask you that you would guide them, lead them, and that you would open their hearts and mind as Sister Sudha testifies, lives her life in their home, and that they would recognize your glory in and through her life for as a testimony and as your glory revealed through Sister Sudha to their parents. Lord, help them so that they would be able to accept you as their Lord and Savior Jesus Christ. Have mercy upon them, Lord. I beg thee for your grace. Lord, as family, as this church, we pray, Lord, we want to see new souls coming to you.
coming to the kingdom, and that we would rejoice and praise and magnify your holy name. What a wonderful privilege you have given to us in this manner. We submit ourselves at your feet until we meet again for your glory in this manner at the Lord's table. In Jesus' name. Amen. Amen. All right. So, the prayer points ni మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే we will pray from Monday till Saturday. Sunday కూడా we will pray, but next Sunday వచ్చినప్పుడు we will try to remember them, and we will have another prayer request for next Sunday. So ఇవి ఒక మంత్లీగా రివ్యూ చేసుకున్నాము, సో దట్ ఫిబ్రవరి అంతా మనకు ఒక రివ్యూ లాగా వచ్చేస్తుంది. వేర్ ఆర్ వి స్టాండింగ్, లేకపోతే హౌ ఆర్ వి ప్రోగ్రెసింగ్ అని. సో నెక్స్ట్ సండే వుడ్ బి 16th. సో ఇట్ ఈస్ మై హార్ట్ డిజైర్ దట్ ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో, ఇక్కడ ఉన్నారో, ఈ 3 పీపుల్ కోసము, వారి ప్రేయర్ రిక్వెస్ట్ కోసము మీరు ప్రార్థించినట్లయితే నెక్స్ట్ సండే దీని బేస్ మీదనే వి విల్ ట్రై టు కొన్ని రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ కల్లా కేరల్ బర్నిస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి we will get along with the new prayer request. Well, thank you so much, and ఈ టైంలో we will have a song. I will request ఎవరన్నా ఆన్లైన్ లో సిస్టర్ ఉదయలత గారు, సిస్టర్ రంగనాయకమ్మ గారు, లేతే బ్రదర్ జెట్సన్ సాల్మన్ గారు, alright, Ruth Shelley, yeah, ఓకే. నీలోనే ఆనందం అనే పాట. yeah. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేను నిరంతరం మారని దేవా, నిన్న నేను నిరంతరం మారని దేవా, ఈ లోకమంతని నువ్వెదకినా లేదయకనానందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను, ఈ లోకమంతని నువ్వెదకినా లేదయకనానందం, నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనంటే, నా కొరకై నిరీక్షించే నా తండ్రి యేసు. తప్పిపోయిన కుమారుని నేనంటే, నా కొరకై నిరీక్షించే తండ్రి యేసు. నీలోని ఆనందం నా దేవా, నీలో నే నాకు జీవం, నిన్న నేను మారని దేవా, నిన్న మారని దేవా. All right, thank you so much for the wonderful singing.
అయితే ఈ రోజు మెయిన్ మెసేజ్ అయితే ఫైనల్ మెసేజ్ గా గమనించినట్లయితే జేమ్స్ చాప్టర్ 2 మీ బైబిల్స్ ని ఓపెన్ చేసినట్లయితే జేమ్స్ చాప్టర్ 2 వర్సెస్ 13 వర్సెస్ దాకా మనము we would be looking into it. Praise God. మనము లాస్ట్ 4 Sundays జేమ్స్ చాప్టర్ 1 లో మనము ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ని, తర్వాత ఎలాగైతే జేమ్స్ అదేంటి ప్రాక్టికల్ గా అదేంటి వారిని సంఘస్థులని హెచ్చరిస్తున్నట్టుగా మనము ఏదైతే గమనించామో దాన్ని ప్రాక్టికల్ లివింగ్ లేతే ప్రాక్టికల్ గా వాక్యాన్ని ఎలాగా మనము అదేంటి హౌ టు లివ్ ఇట్ అవుట్ అనేది మనం గమనించేటప్పుడు ఈ రోజు we will try to get along with chapter 2 verses 1 to 13 chapter 2 verses 1 to 13. అయితే ఈ రోజు సర్మన్ టైటిల్ వచ్చి ద సిన్ బిహైండ్ పార్షాలిటీ. చాలా సార్లు పార్షాలిటీ అనగానే నా ముందు 2 కూతుర్లు ఉన్నారు, 1 is 6 and 1 is 11. సో వాళ్ళకి ఏమన్నా కానీ పార్షాలిటీ అనేట్టు చిన్నప్పటి నుంచే వారికి నాకు ఇది ఇవ్వలేదు, అక్కకి ఇచ్చావు నాకు ఇది ఇవ్వలేదు అనేసి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నది. మనకు పెద్దగైన తర్వాత దాన్ని నార్మల్ గా జనరల్ గా మనము గమనిస్తాం. అయితే లేఖనాల పరంగా జేమ్స్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 13 ఈ పార్షాలిటీ అనేది ఒక సిన్. ఈ పార్షాలిటీ సిన్ నుంచి మనం ఎలాగా అనేది గమనించినట్లయితే అక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్, యూ మస్ట్ నాట్ షో పార్షాలిటీ because it contradicts God's values. యెహోవా యొక్క సార్వభౌమత్వంలో it contradicts, it is opposite to the values of God. తర్వాత creates inconsistency and it is not a normal aspect at all, breaks the royal law of love and reveals deception అనేది మనము చూస్తున్నాం. సో మీరు స్క్రీన్ తట్టు లేకపోతే అఫ్ కోర్స్ మీరు ఫిజికల్ గా వచ్చినట్లయితే ఐ వుడ్ హ్యావ్ షేర్డ్ దిస్, మీకు చిన్న స్లిప్ లాగా ఇచ్చేవాడిని. కానీ మీరు అదేంటి మీ స్క్రీన్ తట్టు గమనించినట్లయితే నేను మీకు ఆన్సర్స్ కూడా ఏవైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయో దాన్ని అదేంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆన్సర్స్ ని నేను మీకు ఇవ్వడం జరిగింది. సో క్విక్ గా మనము వర్స్ బై వర్స్ పోతున్నాం కాబట్టి నేను మీకు అదేంటి జస్ట్ ఒక హైలైట్ గా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ రెడ్ కలర్ గా గమనించినట్లయితే యూ మస్ట్ నాట్ హ్యావ్ పార్షాలిటీ అనేది చూసినట్లయితే ఇక్కడ యూ మస్ట్ నాట్ హ్యావ్ పార్షాలిటీ వర్స్ 1. అయితే వై నాట్ అనేది గమనించినట్లయితే నేను ఈ సర్మన్ ని 4 points గా, పాయింట్ నెంబర్ 1, because when you are partial you have a wrong value system. వర్సెస్ 2 to 4 లో మనము జేమ్స్ అదేంటి వీరితో సర్వెంట్ ఆఫ్ గాడ్ who is writing to the 12 tribes scattered abroad అనేది జేమ్స్ చాప్టర్ 1 verse 1 లో చదివిన వారికి రాయబడుతున్న లేఖనాన్ని ఈ రోజు 21st centuryలో మనకు February 9th మనతో ఎలాగా మాట్లాడుతున్నాడు అనేది మనము గమనిస్తాం. తర్వాత వర్సెస్ 5 to 7 లో గమనించినట్లయితే బికాస్ వెన్ యు ఆర్ పార్షియల్ యు ఆర్ ఇన్కన్సిస్టెంట్. అంటే మనం వేవర్ గా లేకపోతే ఒక కన్సిస్టెన్సీ లేకుండా లైఫ్ ప్యాటర్న్స్ అన్నా బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ గా మనము చూస్తున్నాం. అయితే ఈ సెకండ్ పాయింట్ లో నాకు అనదర్ కీ పాయింట్స్ నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. వేర్ థియాలజికల్ ఇన్కన్సిస్టెన్స్ విత్ ది మెథడ్ ఆఫ్ గాడ్. ఈ ఇన్కన్సిస్టెన్స్ గురించి మనం ఇంకా థియాలజికల్ ఫ్రేమ్ లో గమనించినట్లయితే ఎలాగా ఈ ఇన్కన్సిస్టెన్స్ స్టెప్ బై స్టెప్ మన లైఫ్ లో ఎలివేట్ అవుతుంది లేదా హైలైట్ అవుతుందంటే దోస్ యు రిజెక్ట్ గాడ్ సెలెక్ట్స్. థియాలజికల్ గా థియో అనగా గాడ్, లోగోస్ అనగా వర్డ్. అయితే దోస్ యు రిజెక్ట్, అయితే పార్షాలిటీ చూపించి రిజెక్ట్ చేసినట్లయితే వారిని యెహోవా ఎన్నుకుంటాడు. తర్వాత దోస్ హు రిజెక్ట్ యు డిసానర్. సో ఎప్పుడైతే పార్షాలిటీ చూపిస్తామో వెంటనే వారిని మనము డిస్రెస్పెక్ట్ చేయడం మనం గమనిస్తాం.
తర్వాత లాజికల్ గా గమనించినట్లయితే లాజికల్ ఇన్కన్సిస్టెన్సీ విత్ ది ప్రాక్టీస్ ఆఫ్ ద రిచ్. యూజువల్ గా ధనవంతుల్ని లేకపోతే పేదవారిని మనము ఈ ఇన్కన్సిస్టెన్సీ కంపల్సరిగా మనము గమనిస్తాం. అయితే దోస్ యూ ఫేవర్ అప్రెస్ యూ. అయితే నువ్వు ఎవరినైతే నమ్ముతావో, ఎవరినైతే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అదేంటి పార్షాలిటీ చూపిస్తున్నావో, వెంటనే వారు ఏం చేస్తారు? దే విల్ ఎండ్ అప్ అప్రెసింగ్ యూ. తర్వాత దోస్ హూ ఫేవర్ డిసానర్ గాడ్. సో నీ ప్రేమని ఇల్లీగల్ గా లేకపోతే ఇన్కన్సిస్టెంట్ గా అదేంటి ఒక హ్యూమన్ వాల్యూస్ లేకుండా చేస్తున్నప్పుడు దాని రిప్లై, దాని ఆన్సర్ ఈజ్ అప్రెషన్. దాని అదేంటి వన్ అదర్ ఆస్పెక్ట్ ఈస్ డిసానర్ గాడ్ అనేది మనము గమనిస్తున్నాం అన్నమాట. సో బికాస్ వెన్ యు ఆర్ పార్షల్, పాయింట్ నెంబర్ 3, బికాస్ వెన్ యు ఆర్ పార్షల్ you break the royal law of love. What is this royal law of love అనేది మనము 8th verse నుంచి 11th verse దాకా మనము గమనిస్తాం. తర్వాత 4th పాయింట్ ని గమనించినట్లయితే because when you are partial you are guilt of hypocrisy. You are guilt of hypocrisy. verses 12 to 13 లో మనము దీని గురించి చదువుతాం. సో ఐ హోప్ ఒక చిన్న ఐడియా లేకపోతే ఒక అజెండా వచ్చిందాం అనుకుంటాను. సో దిస్ ఈస్ వేర్ వి విల్ స్టార్ట్ ఆఫ్ అవర్ స్టడీ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. నాతో పాటు మీరు ఏకీభవించినట్లయితే ఒక చిన్న ప్రార్థనని చేసుకుందాం. లివింగ్ హెవెన్లీ ఫాదర్, స్పీక్ టు us. Your servant are listening and you would use this mouth, my words, my vocabulary, my intent for your glory, not my will, but your name be glorified. Your will be done. In Jesus' name I pray. Amen. Aithe James chapter 2, the sin behind partiality, the sin of partiality. Ilanti పాపం ఉందని నేను కూడా అదేంటి పార్షాలిటీ అనే పాపం ఉందని చాలా లేట్ గా ఎరిగినాను నా లైఫ్ లో. అయితే చాలా సార్లు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. సెక్యులర్ గా, వరల్డ్లీగా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. కానీ మనం గమనించినట్లయితే, నిజ జీవితంలో మనం గమనించినట్లయితే అది రేర్లీ కరెక్ట్. ఇట్ ఈస్ రేర్లీ కరెక్ట్. అంటే ఫస్ట్ గానే కనిపించిన వెంటనే అంటే బట్టలు, ఫేస్, లేకపోతే ఇవన్నీ అదేంటి మన సెన్సెస్ నుంచి మనం గమనించేటప్పుడు దట్ ఈస్ రేర్లీ ఇన్కరెక్ట్. అయితే జేమ్స్ కాంటెక్చువల్ గా గమనించినప్పుడు, లిటరల్ గా గమనించేటప్పుడు రోమా ప్రభుత్వం టైంలో రాస్తున్నప్పుడు అక్కడ 60% ఆఫ్ ది రోమన్ ఎంపైర్ ఈజ్ పూర్ పీపుల్. దే ఆర్ స్లేవరీ. 40% గమనించాలి. రోమా ప్రభుత్వంలో ఈ 60% స్లేవరీ. దే ట్రై దేర్ లైఫ్ స్లేవరీ నుంచి బయటపడి దే వాంట్ సిటిజన్షిప్. సో 60% దినము రాత్రి కష్టపడి డబ్బులు కూడబెట్టి వారు దే బై రోమన్ సిటిజన్షిప్. అయితే దీంట్లో చాలా మటుకు విసి ఫ్రాడ్స్టర్స్ అన్న కానీ, లేకపోతే విసి అదేంటి ఒక రకంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయడము మనము వాళ్ళ జీవితాలలో జేమ్స్ గ్రహించి ఈ లేఖనాన్ని రాస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మై బ్రదరన్ హ్యావ్ నాట్ ద ఫెయిత్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్ ఆఫ్ గ్లోరీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్. అయితే చాలా సార్లు మనము గమనించినట్లయితే అదేంటి ఈ పార్షాలిటీని తెలుగులో అహంకారమా అంటారు. పక్షపాతం. ఓకే, పక్షపాతం పై. అయితే ఇంకొకటి సోబర్నిటీ, SNOBBERY, స్నోబరీ అని అంటారు. స్నోబరీ అన్న, లేకపోతే ప్రైడ్ అన్న, లేకపోతే పక్షపాతం అన్న గమనించినట్లయితే ప్రైడ్ కి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ని మనం గమనిస్తాం. అదేంటి స్నోబరీ అనేది గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్రైడ్, బట్
It involves not only believing you are superior, but also displays that belief through behavior and action. So social class anna, wealth, status, ఇవన్నీ స్నోబరిగా మనము గమనిస్తాం. సో 2 Corinthians chapter 4 verse 6 లో మనం గమనించినట్లయితే 2 Corinthians chapter 4 verse 6 లో ఒకసారి చదివినట్లయితే we see the emphasis. 2 Corinthians chapter 4 verse 6 ని ఒక్కసారి మనం చదువుదాం. It says, for God who commanded the light to shine out of darkness, that shined in our heart to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. అయితే యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ 2 Corinthians chapter 4 verse 6 లో ఎలాగైతే యెహోవా ఔన్నత్యాన్ని లేకపోతే యెహోవా యొక్క సార్వభౌమత్వాన్ని యేసు క్రీస్తు ఆ రేడియంట్ గా అదేంటి ఆ బ్రైట్నెస్ ని మనం గమనిస్తాము. అదేంటి distinction, there is no distinction between rich and poor. There is no distinction between rich and poor. There is no difference between Gentiles and Jews. Galatians chapter 3 verse 28. అయితే రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ అనేది గమనించినట్లయితే యు రిసీవ్ అట్ ఫేస్ వాల్యూ. ఒక వ్యక్తి మనతో వచ్చి మాట్లాడడానికి వచ్చేటప్పుడు మనం అతను ఫ్యామిలీ ఏంటి, అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇవన్నీ ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా ఒక కంప్యూటర్ లాగా మన మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. కానీ when we are valuing a person, we have to respect him based on the face value. సో వెంటనే మనకు ఈ అంటే మన సొసైటీ నేర్పించినప్పుడు మనము ఇమీడియట్ గా వారిని కొన్ని ప్లేసెస్ లలో సెగ్రిగేట్ చేసి వీరు ఇలాంటిది అనేసి సెగ్రిగేషన్ చేస్తాం. అయితే ఇవన్నీ సూపర్ఫిషియల్, దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ గా మనము గమనిస్తాం. ఎందుకు అనేది గమనించినట్లయితే ఒక్కసారి డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 16 and 17 ని మనం చదివినట్లయితే, డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 16 and 17 తెలుగులో ఒకసారి చదువుదాం. డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 16 and 17. This is the God's commandment. This is the God's commandment. Deuteronomy chapter 1 verses 16 and 17. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సార్ డ్యూట్రానమీ కాదేమో సార్? యా, డ్యూట్రానమీ చాప్టర్ 1 దినవృత్తాంతములు 16. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావలెను, నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించెను. సో ఇది థ్యాంక్ యూ. అయితే దిస్ ఇస్ వాట్ ది లా, దిస్ ఇస్ వాట్ యెహోవా డ్యూట్రానమీ చాప్టర్ 1 verse 16 and 17 లో రాబడినట్టుగా మనం గమనిస్తాం. దీన్ని రోమియోలకు రాసిన పత్రిక చాప్టర్ 2 verse 11 లో గమనించినట్లయితే, దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ విత్ గాడ్. దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్ విత్ గాడ్ అనేది మనము రోమన్స్ చాప్టర్ 2 verse 11 లో చూస్తాం. అయితే పీటరు యాక్ట్స్ చాప్టర్ 10 verse 34 లో గమనించినట్లయితే, he realized that God accepted the Gentile Cornelius. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని గమనించినట్లయితే, అతని ఇనిషియల్ 3.5 years మినిస్ట్రీలో ఇనిషియల్ గా అతను ఎక్కువగా జూస్ కే సెలెక్టెడ్ గా ఆయన మినిస్ట్రీని మనం గమనిస్తాం. కానీ ఎప్పుడైతే అతన్ని బెల్జెబూల్ తో పోల్చినప్పుడు అతని మినిస్ట్రీలో షిఫ్ట్ ని మనం గమనిస్తాం. ముందైతే ప్రజల యొద్దట అతను
లేఖనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత ఇతనే నిజమైన మెస్సాయా అని ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే వారు రిజెక్ట్ చేశారో, బ్లాస్ఫమీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటారు, లేకపోతే దీన్ని అన్పార్డనబుల్ సిన్ అంటారు. అయితే యేసుక్రీస్తు అతను సెగ్రిగేట్ చేసుకొని ఎక్కువ క్రౌడ్స్ మధ్యలో ఉండకుండా ఎక్కువగా అతను అదేంటి జెంటైల్స్ కి తర్వాత శిష్యుల్ని తయారు చేయడంలో మనము గమనిస్తాం. అయితే జీసస్ ఎప్పుడు హీ నెవర్ రెస్పెక్టెడ్ పీపుల్ అనేది కూడా మనము గమనిస్తాం. ఎందుకంటే హీ నోస్ హిస్ హార్ట్ అనేది మనము చూస్తాం కాబట్టి. అయితే ఈ ఫస్ట్ పాయింట్, యు మస్ట్ నాట్ హ్యావ్ పార్షాలిటీ. అయితే ఇక్కడ చూసినట్లయితే బికాస్ వెన్ యు ఆర్ పార్షల్ you have a wrong value system గా మనం చూస్తాం అన్నమాట. సెకండ్ వర్స్, జేమ్స్ చాప్టర్ 2 verse 2, for if there come unto you assembly a man with a golden ring అంటే ఒక వ్యక్తి గోల్డ్ రింగ్ తోటి మంచి అదేంటి జ్యువెలరీ అంతా అలంకరించుకొని వచ్చినట్లయితే, ఆ కాలంలో సిన్స్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అదేంటి 60% స్లేవరీ, 40% రోమన్ సిటిజన్స్ కాబట్టి ఎక్కువ షో ఆఫ్ ని మనము గమనిస్తాం. అయితే లూక్ చాప్టర్ 15 verse 22 లో గమనించినట్లయితే ఈ సోషల్ స్టేటస్ లేకపోతే ఆ క్వాలిటీ ఆఫ్ ద రింగ్, ఆ ఎంఫసిస్ లో మనం గమనించేటప్పుడు ఈ రింగ్స్ ని కూడా సిగ్నెట్ రింగ్స్ అంటారు. ఆ కాలంలో రాజులు రింగ్స్ లేకపోతే ఎక్కువ ధనవంతులు ఉంటే ఎక్కువ రింగ్స్ గా వారు ప్రెజెంట్ చేసేదిగా మనము చూస్తున్నప్పుడు, ఇక్కడ రెండవ వచనంలో ఈ గోల్డ్ రింగ్ తోటి పోలుస్తూ ఒక వ్యక్తిని ఎలాగైతే మనము ఒక స్టాండర్డ్ కి, ఒక అండర్స్టాండింగ్ కి లేకపోతే పార్షాలిటీగా మనం చూస్తున్నప్పుడు, అక్కడ వర్డ్ గుడ్లీ అపరెల్ అని తెలుగులో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ గుడ్లీ అపరెల్ అని ఇక్కడ రెండవ వచనంలో మనం గమనిస్తున్నాం. ఈ GOODLY అనేది గుడ్లీ అనేది గమనించినట్లయితే గ్రీక్ లో దీన్ని లాంప్రోస్ అంటారు. LAMPROS, లాంప్రోస్. తెలుగులో ప్రశస్త వస్త్రములు అని ఉందండి. ప్రశస్త వస్త్రములు. థ్యాంక్ యూ సిస్టర్. ఈ ఇంగ్లీష్ లో గుడ్లీ అంటే ఈ ప్రశస్త వస్త్రము, గ్రీక్ లాంగ్వేజ్ లో లాంప్రోస్. ఈ లాంప్రోస్ నుంచి మనకు ఇంగ్లీష్ పదము ల్యాంప్ అని వచ్చినట్టుగా మనం గమనిస్తాం. అయితే రోమా సామ్రాజ్యంలో ఈ 40% ధనవంతులు చాలా సార్లు ఈ యూదులు ఎలాగైతే వైట్ రోబ్స్ వేస్తారో, వీరు తెల్లని దుస్తులు వేసుకొని ఒక అదేంటి షైనీ, ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ వైల్డ్ రైమెంట్స్ అండ్ దేర్ కమ్ ఇన్ ఆల్సో పూర్ మ్యాన్ ఇన్ వైల్డ్ రైమెంట్స్. అంటే ఇక్కడ 2 పార్టీషన్స్ ని మనం గమనిస్తాం. ఒక ధనవంతుడు మంచి తెల్లని దుస్తులు వేసుకోవడము, తర్వాత ఆపోజిట్ గా వ్యక్తి అదేంటి వైల్డ్ రైమెంట్స్ అంటే ఫిల్తీ క్లోత్స్, డర్టీ క్లోత్స్ అంటే ర్యాగ్స్, అంటే చినిగిపోయిన బట్టల్లో అదేంటి అంటే ఆ దరిద్రానికి వారు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి వారి మురికి బట్టల్ని అక్కడ మనము చూడొచ్చు అనమాట. ఆ వ్యత్యాసంలో ప్రాక్టికల్ గా జేమ్స్ ఈ సంఘస్థులకి మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే అక్కడ రెస్పెక్ట్, హౌ ఆర్ వి రెస్పెక్టింగ్ బోత్ దీస్ పీపుల్ అనేది గమనించినట్లయితే, టు లుక్ అపాన్ విత్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ ఫేవర్. టు లుక్ అపాన్ విత్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ విత్ ఫేవర్. అయితే ఎక్కువగా వైట్ దుస్తులు, బంగారము వేసుకున్న వారిన అటెన్షన్ ఫేవర్ ఇస్తామా, లేకపోతే మురికి బట్టలతోటి అంటే సర్వెంట్స్ వారిని ఫేవర్ ఇస్తామా అనేది మనము గమనిస్తున్నాం. అయితే 3వ వచనాన్ని గమనించినట్లయితే, అండ్ we have respect to him that weareth the grey clothing and say unto him, sit thou there in a good place, and say to the poor, stand thou there or sit under my footstool. అయితే వెంటనే వారిని సంఘంలోనికి లేదా సినగాగ్స్ కి వచ్చినప్పుడు వాళ్ళని సెగ్రిగేట్ చేస్తున్నాం ఇమీడియట్ గా. ఇది సినగాగ్స్ లో ప్రాక్టికల్ గా జరిగే సిచ్యువేషన్ ని వారికి ఇక్కడ లేఖనాల్లో చెప్తున్నారు. అయితే మంచి బట్టలతో వచ్చిన వారిని
పైన కూర్చోమని చెప్పడము. తర్వాత ఎవరైతే దరిద్రంగా లేకపోతే మురికి బట్టలతో వస్తారో వారిని కింద కూర్చోమని. అయితే ఫుట్ స్టూల్ అని అక్కడ పదాన్ని వాడతారు. అయితే సినగాగ్స్ లో గమనించినట్లయితే ఇలాగా 4x6 రూమ్ అనుకుందాం. అలాంటి రూమ్ లో సైడ్ వాల్స్ కంతా ఒక చిన్న రాయిని చిన్న అంటే ఒక గట్టులాగా పెట్టి అక్కడ వారు కూర్చొనేటట్టు, అంటే పెద్దవారులన్నా ధనవంతులన్నా అక్కడ కూర్చొనేటట్టు సైడ్ కార్నర్స్ అంతా ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరిచేవారు. అయితే ఫుట్ స్టూల్ అని కూడా దాన్ని అంటారు. చాలా సార్లు సినగాగ్స్ లో వచ్చినప్పుడు కింద నేల మీద కూర్చునేవారు అనమాట. అయితే అదేంటి స్క్రోల్స్ ని ఓపెన్ చేసి పెద్దగా చదివేవారు. దిస్ ఇస్ హౌ ద సినగాగ్స్ యూస్ టు వర్క్ ఇన్ జేమ్స్ టైంలో. అయితే మంచిగా దుస్తులు వేసుకున్న వారిని పైన కూర్చోమని, నువ్వు కింద నా కాళ్ళ కింద కూర్చో అని ఫుట్ స్టూల్ అనేదంటే ఓన్లీ నేల మీద కూర్చోమా అని వారిని హార్ష్ గా ట్రీట్మెంట్ జరిగేది. అలాంటి హార్ష్ ట్రీట్మెంట్ జరిగే వాళ్ళతోటి అలాగనే ధనవంతులతోటి ఇక్కడ జేమ్స్ చాప్టర్ 2 verses 2 and 3 లో మాట్లాడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు మినిస్ట్రీలో మనం గమనించినట్లయితే he did not respect people. మాథ్యూ చాప్టర్ 22 verse 16 లో గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 22 verse 16 మాథ్యూ చాప్టర్ 22 verse 16 లో చూసినట్లయితే అక్కడ మాథ్యూ చాప్టర్ 22 verse 16 బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యము పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు మేమెరుగుదుము. గమనించారా? అక్కడ ఏ మాత్రము మొహమాటం లేనిగా ఉన్నట్టుగా మనము గమనిస్తాం. ఎందుకంటే యెహోవా he looks at the heart. 1 Samuel chapter 16 verse 17 లో మనము గమనిస్తాం. అక్కడ పేద ఎప్పుడైతే సినగాగ్స్ లో చందా వేయడానికి వచ్చినప్పుడు ఆ 2 కాసులు ఎప్పుడైతే ఆ చందా పెట్టిలో వేసినప్పుడు అది శబ్దం వచ్చిన వెంటనే అక్కడ ఉన్న వారు ఎలాగైతే కంప్లైంట్ చేశారో, జీసస్ నోస్ ది హార్ట్. జీసస్ నోస్ ది హార్ట్. అయితే ఈ రోమా కాలంలో అలాగే జరిగినప్పుడు ఇప్పుడైతే చాలా సార్లు సంఘములో బోర్డు మెంబర్స్ అనేసి లేకపోతే సంఘ పాస్టర్ ని కొనేసి ఇలాంటి వ్యక్తులే ఈ సంఘంలో ఉండాలి, లేకపోతే ఇలాగనే ఇలాంటి స్టాండర్డ్ ఉండేవారే సంఘంలో ఉండాలని ఆ డిఫరెన్స్ సెగ్రిగేషన్ హిస్టారికల్ గా సినగాగ్స్ నుంచి అన్నా లేకపోతే సంఘములో అన్నా ఆ వేరియేషన్ ని మనము గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ పార్షియాలిటీ టు జడ్జ్ బిట్వీన్ టూ, లేకపోతే టు డిస్క్రిమినేట్, టు డిఫరెన్షియేట్, టు హ్యావ్ డిస్టింక్షన్, ఒక దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకొక దాన్ని వ్యతిరేకించడం అనే దృక్పథంలో మనము గమనిస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ 4వ వచనంలో గమనించినట్లయితే జేమ్స్ చాప్టర్ 2 verse 4 లో ఆర్ హీ నాట్ పార్షియల్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆర్ బికమ్ జడ్జెస్ ఆఫ్ ఈవిల్ థాట్స్. జడ్జెస్ అనేది గమనించినట్లయితే యు నీడ్ టు జడ్జ్ ఎ పర్సన్ వర్తీ యాజ్ గాడ్ జడ్జెస్. అయితే మనం ఎలా జడ్జ్ చేయాలో ఒక వ్యక్తిని చూసిన వెంటనే మంచిగా కనిపించాడు, లేకపోతే మంచి దుస్తులు వేసాడు, లేకపోతే వారి ఫ్యామిలీ ఇలాంటిది, లేకపోతే వారి ఫైనాన్షియల్, అవన్నీ కాకుండా అక్కడ క్లియర్ గా ఏమంటున్నారంటే జడ్జింగ్ ద వే గాడ్ జడ్జెస్, బికాస్ దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మన ముఖాలు ఈజ్ రిప్రజెంటింగ్ యాహువే. సో అయితే ఈ ఫోర్త్ వర్స్ లో గమనించినట్లయితే ఈవిల్ థాట్స్, మనం ఎప్పుడైతే జడ్జిమెంట్ కి వస్తున్నామో మన సిన్ఫుల్ బాడీ, సిన్ఫుల్ మైండ్ తో, సిన్ఫుల్ అండర్స్టాండింగ్ తో జడ్జిమెంట్ చేస్తున్నామో ఇట్ బికమ్స్ సిన్ఫుల్ మోటివ్స్. ఇది సంఘంలో జరుగుతుందా అంటే ఎస్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ అనేది లేఖనాలు క్లియర్ గా చెప్తున్నా కానీ, జేమ్స్ అప్పుడు చెప్పినా కానీ ఇప్పుడు చెప్పినా కానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది చర్చ్.
అయితే ఎప్పుడైతే మనము అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో వెంటనే వి సెగ్రిగేట్, వి స్టార్ట్ జడ్జింగ్ అనేది మనకు గమనిస్తున్నాం. ఈ సెకండ్ కీ పాయింట్ లో బికాస్ వెన్ యు ఆర్ పార్షియల్ యు ఆర్ ఇన్కన్సిస్టెంట్, యు ఆర్ ఇన్కన్సిస్టెంట్ అనేది మనము చూస్తున్నాం. యు ఆర్ ఇన్కన్సిస్టెంట్, యు ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెన్స్ అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లైఫ్ స్టైల్ లేదు, థింకింగ్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ సబ్ పాయింట్ లో చూసినట్లయితే థియాలజికల్ గా గమనించినట్లయితే, థియాలజికల్ ఫ్రేమ్వర్క్ లో గమనించినట్లయితే దోస్ హూ రిజెక్ట్, దోస్ యూ రిజెక్ట్, గాడ్ సెలెక్ట్స్. సో చాలా సార్లు ఎవరైతే దే ఆర్ రిచ్ ఇన్ ఫెయిత్, wealthy in spiritual matters, because they lack physical possession, they are more dependent upon God. So ధనవంతుడు అతని శక్తి మీద, అతని ధనం మీద అతను హెచ్చించుకుంటుంటే, పేదవాడు అతను he is depending on God, he is depending on his wealth on spiritual matters. So యెహోవా he selects the poor. ఎలాగా అనేది గమనించినట్లయితే ఈ వ్యత్యాసాన్ని, లేకపోతే ఈ ఎందుకు యెహోవా పేదవారిని ఎన్నుకుంటాడు అనేది గమనించినట్లయితే 1 Corinthians chapter 1 verses 26 to 29 ని మనం చదివినట్లయితే మనకు అక్కడ ఆ మూలాలు మనము యెహోవా ఉద్దేశాన్ని మనము కనుక్కోవచ్చు. 1 Corinthians chapter 1 verses 26 and 27. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఇక్కడ పౌలు ఈ కొరింథీ సంఘములో గమనించినట్లయితే అక్కడ ఆర్గ్యుమెంట్ ని కొరింథీ సంఘస్థులు చాలా పేదవారుగా, పూర్ క్లాస్ గా సొసైటీ, కొరింథీ సంఘం సొసైటీ ఇక్కడ గమనిస్తున్నప్పుడు వారిని గాడ్ హ్యాస్ చూజన్ 27th నుంచి 29th దాకా గమనించినట్లయితే గాడ్ హ్యాస్ చూజన్, he chosen weak things, he has chosen weak things deemed by man to be mighty, and things men do not even realize exist to counter act. So this is what the lenses, this is how God used man, this is how theological గా scriptural గా యెహోవా మానవుని ఇలాగా చూస్తారు. చాలా సార్లు రిచ్ పీపుల్, ఎవరైతే ధనవంతులు సంఘంలో ఉంటారో వీరు మెల్లగా వీ క్యాన్ సీ ది కరప్షన్ ఇన్ఫ్లుయెన్స్ మెల్లగా కరప్షన్ కే దారి తీస్తుంది. చాలా తక్కువ, నేను అందరిని అనట్లేదు, కానీ 99% అంటే నా లైఫ్ లో నేను చూశాను, ఆ కరప్షన్ కి మెల్లగా డీవియేట్ అవుతుంది అనేది నేనైతే గమనించాను. ఇది అదేంటి గవర్నర్ ఫెలిక్స్ పౌల్ని కొనడానికి ట్రై చేశాడు. యాక్ట్స్ చాప్టర్ 24 verse 26 లో గమనించినట్లయితే, ఈవెన్ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ స్టోరీలో గమనించినట్లయితే ఇట్ ఈస్ పాసిబుల్ టు బి poor in this world and rich in the next, or rich in this world and poor in the next life అనేది కూడా మనము గమనించవచ్చు. లూక్ చాప్టర్ 16 లో గమనించినట్లయితే ధనవంతుడు అని పేరు పిలుచుకున్నా కానీ అతను చనిపోయిన తర్వాత కటిక దరిద్రంలో, నరకంలో అతను చనిపోక మరణించకుండా అతను నానా కష్టాలు పడారు. కానీ లాజరస్ ని గమనించినట్లయితే కటిక దరిద్రముతో ఉంటూ అతను పరలోకములో, అదేంటి ద రిచ్ మ్యాన్ సేస్
ఒక్కసారి నా 4 అన్నదమ్ములు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా ఉండడానికి ఒక్క మెసేజ్ పంపించగలుగుతావా, లేకపోతే ఒక్క నీటి చుక్క లాజరస్, ఒక్క నీటి చుక్క అనే మనము అక్కడ గమనిస్తున్నాం. సో ఇక్కడ కీ పాయింట్ ని గమనించినట్లయితే దోస్ యు రిజెక్ట్ యు డిసానర్ అనేది జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 6 లో మనం చూస్తాం. బట్ హీ హ్యావ్ డిస్పైజ్ ద పువర్, డూ నాట్ రిచ్ మెన్ అప్రెస్ యు అండ్ డ్రా యు బిఫోర్ ది జడ్జిమెంట్ సీట్. అయితే ఈ 6th వర్స్ గమనించినట్లయితే డిస్పైజ్డ్ అనే వర్డ్ ని మనం గమనిస్తున్నాం. టు ట్రీట్ వితౌట్ ఆనర్. డిస్పైజ్ అంటే వాల్యూలెస్, డిస్పైజ్ అంటే డిసానర్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇది లాజికల్ గా గమనించినట్లయితే ఇన్కన్సిస్టెన్స్ విత్ ప్రాక్టీస్ ఆఫ్ ద రిచ్. అయితే ఈ దోస్ యు ఫేవర్ యు అప్రెస్ యు అదేంటి యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 17 to 18 లో గమనించినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 17 to 18 ఒకసారి మనము చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 17 to 18 ఒక్కసారి చూసినట్లయితే, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత యాక్ట్స్ 5:17-18 ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అయితే ఈ 17-18 వర్సెస్ లో గమనించినట్లయితే జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 6 లో జడ్జిమెంట్ సీట్ పరంగా గమనిస్తున్నా, లేకపోతే ఇక్కడ యాక్ట్స్ చాప్టర్ 5 17 to 18 లో జరిగిన సన్నివేశాన్ని మనం చూస్తున్నప్పుడు అయితే ఈ జడ్జిమెంట్ సీట్ అంటే జడ్జిమెంట్ లేదా లా కోర్ట్. ఈ సాదుసీస్ వారి ఒక సెక్ట్ గా ఉన్నప్పుడు వేర్ ఫిల్డ్ విత్ ఇండిగ్నేషన్ అండ్ లేడ్ దేర్ హ్యాండ్స్ ఆన్ ది అపోజల్ అండ్ పుట్ దెమ్ ఇన్ కామన్ ప్రిజన్ అనే అక్కడ ఇంగ్లీష్ 17-18 లో మనము గమనిస్తాం. అయితే ద వెరీ పువర్ ఆర్ ఆనరింగ్ ఆర్ ద వన్స్ హూ ఆర్ పర్సిక్యూటింగ్ యూ. చాలా సార్లు ఎప్పుడైతే అదేంటి మనం ఎవరినైతే ఆనర్ చేస్తామో వారే ఫస్ట్ గా పర్సిక్యూట్ చేస్తున్నట్టుగా మనము చూస్తాం. సో ది కీ పాయింట్ హియర్ ఇస్ దోస్ యూ ఫేవర్ అప్రెస్ యూ, తర్వాత దోస్ యూ ఫేవర్ డిసానర్ గాడ్. దోస్ యూ ఫేవర్ డిసానర్ గాడ్. సో ఇక్కడ డిసానర్ గాడ్ అంటే దే ఆర్ బేసికలీ రిజెక్టింగ్ గాడ్, దే ఆర్ బేసికలీ టేకింగ్ క్రైస్ట్ నేమ్ ఇన్ vain. థర్డ్ కీ పాయింట్ గా చూసినట్లయితే బికాస్ వెన్ యు ఆర్ పార్షియల్ యు బ్రేక్ ద లా ఆఫ్ లవ్. 8th వర్స్ నుంచి 11th వర్స్ దాకా మనం గమనించినట్లయితే హౌ ఆర్ వి బ్రేకింగ్ ద లా ఆఫ్ లవ్ అనేది మనము ఇక్కడ చూస్తాం. ఈ లా ఆఫ్ లవ్ మనకు జాన్ చాప్టర్ 13 వర్స్ 34 లో మనకు చెప్పబడి ఉంది. లా ఆఫ్ లవ్, జాన్ చాప్టర్ 13 వర్స్ 34 ప్లీజ్. జాన్ చాప్టర్ 13 వర్స్ 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. సో దిస్ ఇస్ ది లా, దిస్ ఇస్ ది లా. ఒకరినొకరిని ప్రేమించవలెను. I have loved you and he also loved one another. So, as I have loved you, that you also love one another. So it is the royal law. It is the royal law. ఇదే జాన్ ఇలాగ రాస్తుంటే పౌలు రోమీల రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో గమనించినట్లయితే, రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 10 లో చూసినట్లయితే
Romans chapter 13 verse 10. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. So it is the rule, it rules all other law. So first thing is we have to love everybody, and love worketh no ill to his neighbor, therefore love is the fulfilling of the law. Amen. So the sovereign law from our King Jesus is royal law. So when we are loving somebody, just as John chapter 13 verse 34 lo cheppinattuga, the rule, it rules all other law. Romans chapter 13 verse 10 గా మనము చూస్తున్నాం. సో ఇక్కడ ఈ రెండో లేఖనాన్ని మనము విశ్లేషిస్తున్నప్పుడు, God is not saying that we should not love the rich. I repeat, God is not saying that we should love the rich. He says that we should not love them any more than poor. అంటే ఒక ధనవంతునికి ఒక వ్యత్యాసం లేకుండా, ఒక పేదవారికి వ్యత్యాసం లేకుండా, we have to treat both of them equal. సో లవ్ అనేది మీనింగ్ ని గమనించినట్లయితే, it is not sentimental, it is not romantic, but an attitude of unselfish devotion to seek the well-being of others. The meaning of love is, it is not sentimental, it is not romantic, it is an attitude of unselfless devotion to seek the well-being of others. ఎదుటి వారిని ఇందాక అదేంటి రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 10 లో చదివినట్టుగా, దట్ ఈస్ ది ఇంటెంట్. సో అవర్ మోటివ్ ఈజ్ నాట్ మనీ, ఇట్ ఈస్ స్పిరిచువల్ welfare of others. As believers, this is our royal law. క్రైస్తవులము అని పిలువబడుతూ మనకు ఇచ్చిన రాయల్ కోడ్, రాయల్ లవ్, రాయల్ లా గమనించినట్లయితే, జాన్ చాప్టర్ 13 వర్స్ 34 లో ఏదైతే ఇట్ ఈస్ గివెన్ బై ద కింగ్ జీసస్ క్రైస్ట్, రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 10 లో ఇట్ రూల్స్ ఆల్ అదర్ లాస్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే సిన్ ఒక మీనింగ్ గమనించినట్లయితే, సిన్ అనగా టు మిస్ ద మార్క్, టు మిస్ ద మార్క్. ఏదైతే చేయాలో లేకపోతే ఏదైతే అదేంటి వీఆర్ మిస్సింగ్ అనేది మనము గమనిస్తున్నాం. సిన్ లో ఇంకొక వర్డ్ ట్రాన్స్గ్రెసర్ అని కూడా ఉంటుంది. ట్రాన్స్గ్రెసర్ అని తెలుగులో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వన్ హూ ఓవర్ స్టెప్స్ ది బౌండరీస్. అయితే ఏదైతే ఫర్బిడన్ ఉందో దాన్ని వీఆర్ ఓవర్ స్టెప్పింగ్ అనేదిగా మనం గమనిస్తున్నాం. సో సిన్ ఆల్వేస్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఎ ల్యాక్ ఆఫ్ లవ్. పాపము ఎప్పుడు ప్రేమ లేనందుకు ఇట్ అగ్రివేట్స్, ఇట్ గ్రోస్ అనేది మనము చూస్తున్నాం. సో బీయింగ్ అ ఫ్రెండ్ టు విట్నెస్ టు సమ్ పీపుల్ ఈజ్ పార్షాలిటీ. అంటే ఒక ధనవంతునితో నేను ఫ్రెండ్ గా ఉంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వీఆర్ సిన్నింగ్ అనేది మనము గమనించాలి. సో నెగ్లెక్టింగ్ టు విట్నెస్ ద సేమ్ టు అ పూర్ ఈజ్ ఆల్సో అ సిన్. సో ధనవంతునితోనే నేను స్నేహం చేసుకొని నా స్టేటస్ లేకపోతే నేను బాగుగా ఉంటే, నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సిన్. ఇదే పూర్ మనిషితోటి, ఒక పేదవాడితోటి నేను ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు షో ద లవ్, ఇట్ ఈస్ ఆల్సో సిన్. 10th verse లో గమనించినట్లయితే, జేమ్స్ చాప్టర్ 2 verse 10, for whosoever shall keep the whole law and yet offend in one point, it is guilty of all అనేది మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ ఈ 10th verse లో ఇదేంటి కొంచెం ఫేవరెటిజం ఉన్నా కానీ ఇదేంటి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ వే. సో ది అమౌంట్ ఆఫ్ సిన్ డజంట్ మ్యాటర్. ఒక 1% చేసిన సిన్నే, 99% చేసిన సిన్నే. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ గా మనము చూస్తున్నాం. సో ఇఫ్ యూ డిసోబే వన్ లా, దిస్ షోస్ దట్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డిసోబేయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఒక్క చిన్న డిసోబీడియన్స్ ఉన్నా కానీ ఇట్ అగ్రివేట్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ది
ఎంటైర్ అనేది. ఎలాగైతే పాలల్లో కొంచెం పెరుగు వేసిన వెంటనే అది మొత్తం పెరుగుగా అదైపోతుందో, దట్ ఈస్ హౌ చిన్న ఇంటెంట్ కూడా everything. సో 11th verse లో గమనించినట్లయితే, ఫర్ హీ దట్ సెడ్ డూ నాట్ కమిట్ అడల్టరీ said also, do not kill. Now if you commit no adultery, yet if thou kill, thou art become a transgressor of the law. So ikkada 11th verse కి వచ్చే లోపలికి ఎలాంటి సిన్స్ జరుగుతున్నాయి అని ప్రాక్టికల్ మెథడ్స్ లోని అతను మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ద కైండ్ ఆఫ్ సిన్ డస్ నాట్ మ్యాటర్ విత్ గాడ్. తప్పే. సో వెన్ గాడ్ with God, it does not matter what law we break. Yes. No sin is small with God. No sin is small with God. And he looks at a bigger picture. Fourth point, because when we are partial, you are guilt of hypocrisy. 12th and 13th verse lo. 12th and 13th verse lo hypocrisy అనేది మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి, జేమ్స్ ఈజ్ డీలింగ్ విత్ టీచర్స్ దట్ వీఆర్ నాట్ టు బి హియరర్స్ ఓన్లీ బట్ డూవర్స్. చాప్టర్ 1 లో గమనించినట్లయితే అతను చాప్టర్ 1 అంతా ప్రాక్టికల్ లివింగ్, ఓన్లీ వినడమే కాదు, దాన్ని వీ హ్యావ్ టు బి డూవర్స్, వీ హ్యావ్ టు లివ్ ఇట్ అవుట్ ప్రాక్టికలీ అనేది ఫస్ట్ చాప్టర్ లో చెప్తూ, సెకండ్ చాప్టర్ లో మనకు కాంటెక్చువల్ గా గమనించినట్లయితే, సో స్పీక్ హి అండ్ సో డూ యాజ్ దే షల్ బి జడ్జ్డ్ బై ద లా ఆఫ్ లిబర్టీ. సో లా ఆఫ్ లిబర్టీ అంటే లా దట్ గివ్స్ ఫ్రీడమ్, లా దట్ గివ్స్ ఫ్రీడమ్. సో వెన్ we will be judged by a impartial law of love, a law that gives us freedom, salvation, రక్షణ. మనకు రక్షణ ఉచితంగా ఇవ్వబడ్డది. సో ఈ లా దట్ గివ్స్ ఫ్రీడమ్ అనేది గమనించినట్లయితే, ఇట్ ఈస్ ది మర్సీ ఆఫ్ గాడ్ దట్ వి ఆర్ సేవ్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ది మర్సీ ఆఫ్ గాడ్. ఇఫ్ గాడ్ విల్ ట్రీట్ us దిస్ వే, హౌ షుడ్ వి ట్రీట్ అదర్స్? మన రక్షణ ఏదైతే ఉచితంగా, ఏదైతే వీఆర్ నాట్ ఈవెన్ కేపబుల్, మన శక్తి, మన రైచియస్నెస్ అసలు యెహోవాకి ఇంత 1%, ఇంత % కూడా ఈక్వల్ కానే కాదు. వీఆర్ సిన్ఫుల్ ఇన్ నేచర్. సో మనల్ని రక్షించుకొని మనకు అతని కుమార్తెలుగా పిలుస్తున్నప్పుడు, హౌ ఆర్ వి ట్రీటింగ్ అదర్స్? How are we practicing to treat others is what the question for the day. 13th verse lo gamaninchinnatlaite, for he shall have judgment without mercy that hath showed no mercy, and mercy receiveth against judgment. So ఏదైతే నువ్వు ఒక వ్యక్తిని ట్రీట్ చేస్తున్నావు, ఇట్ రిపీట్స్, అంటే ఒక బూమరాంగ్ గా జడ్జ్మెంట్ డే అప్పుడు అది రివర్స్ గా మన మీదనే ఉంటున్నట్టుగా మనము గమనిస్తాం. సో బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, ఫర్ దే షల్ ఆబ్టైన్ మర్సీ. మాథ్యూ చాప్టర్ 5 verse 7 లో మనము చూస్తాం. సో ఫైనల్ గా అదేంటి ఇదంతా మాట్లాడుతూ జేమ్స్ చాప్టర్ 2 ఈ 13 verses ని పార్షాలిటీ మీద, ఈ అదంటే ప్రాక్టికల్ లివింగ్ కి, ప్రేమ గురించి మాట్లాడుతూ, లా గురించి మాట్లాడుతూ, ఇవన్నీ ఎక్కడికి తీసుకొని వస్తుంది అని అంటే, ఇట్ ఈస్ బేసికలీ బ్రింగింగ్ అస్ టు సోల్ విన్నింగ్. ఇట్ ఈస్ బేసికలీ బ్రింగింగ్ అస్ టు సోల్ విన్నింగ్. మన జీవితాన్ని క్రైస్తవులము లేకపోతే బిలీవర్స్ గా ఈరోజు బల్ల ఆరాధనలో పార్టిసిపేట్ అయ్యాం, ఒక ఫ్యామిలీగా, ఒక అసెంబ్లీగా పార్టిసిపేట్ అవుతూ, మనము తిరిగి రేపు మండే రోజు మళ్ళా మన ఆఫీస్ కి, మన రెగ్యులర్ లైఫ్ కి మనం వెళ్తున్నప్పుడు, హౌ ఆర్ వి లివింగ్ అవర్ లైఫ్? హౌ ఆర్ వి షేరింగ్ ది సాల్వేషన్? 100 మంది ని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీ 100 మందిని తీసుకొని క్రిస్టియన్స్ ని, చర్చ్ బిలీవర్స్ ని, అంటే దాంట్లో ఎల్డర్స్, డీకెన్స్, తర్వాత లాస్ట్ బెంచెస్ లో కూర్చున్న బిలీవర్స్ ని, పండగ క్రైస్తవులు లాంటి వారిని ఒక 100 మందిని తీసుకొని వారు
అదేంటి సువార్త ప్రకటించావా అని ఒక రీసెర్చ్ స్టడీ చేశారంట. 100 మందిలో ఎవరు 1% కూడా చేయలేదంట. పాస్టర్ గారితో సహా అదేంటి 1 వీక్ రీసెర్చ్ చేస్తే డిఫరెంట్ ఫార్మాట్స్ లో డిఫరెంట్ చర్చెస్లలో 100 మందిలో ఒక్కరు కూడా సువార్త ప్రకటించలేదంట. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము, అంటే మన బిజీ లైఫ్ లో మన అదేంటి పత్రిక పట్టుకొని ఇందాకైతే బ్యాక్ టు ద బైబుల్ డైరెక్టర్ బ్రదర్ జాన్ YMCA గేట్ బయట పత్రిక ఇస్తున్నాడు. అయితే అతను ఆయన పని చేస్తున్నాడు. కానీ మనము ఇలాగ సంఘంగా ఉన్నప్పుడు హౌ ఆర్ వి షేరింగ్ ద గాస్పెల్ ఈజ్ వాట్ ది ఎంఫసిస్. అయితే ఎలాగా అంటే వీఆర్ నాట్ షోయింగ్ ఎనీ పార్షాలిటీ. మన ఇంట్లో పని మనిషి అన్నా, లేకపోతే మన ఇంట్లో పిల్లలన్నా, లేకపోతే మన ఆఫీసులో అదేంటి డిఫరెంట్ యాటిట్యూడ్స్ తోటి కార్పొరేట్ గా, సైకలాజికల్ గా, మెంటల్ గా ఇవన్నీ చూస్తూ సెగ్రిగేట్ చేసి మనల్ని అదేంటి మన పాప స్థితిగతుల్లో ఉంచడానికి ట్రై చేసేటప్పుడు హౌ ఆర్ వి రిఫ్లెక్టింగ్, హౌ ఆర్ వి షోయింగ్ అవర్ లవ్ టు దెమ్ ఈజ్ వాట్ ది డిమాండ్. సో మనల్నంతా ఈ 13 వచనాల్లో గమనించినట్లయితే ఆల్ బాయిల్ డౌన్స్ టు దీస్ 2 స్క్రిప్చర్ వర్సెస్. ప్రేమ ఏదైతే ఇందాక మనము చదివి ఉన్నామో, లవ్ అదేంటి John chapter 13 verse 34 and Romans chapter 13 verse 10. So royal law. What is the royal law? We have to love one another. So if we love, we have to reflect it. So mana maata teeru, mana way we are thinking, the way we are reflecting others without any partiality, without any sin is what God would, who sees our heart, mana hrudayanni chustunnadu. That is how we can share the salvation to others. That is how we can share the salvation. మనం నిలబడి బయట రోడ్డు మీద నిలబడి పత్రికలు పంచి అవన్నీ అంటే the way we talk, the way we walk, the way we behave is what is called for. That is James chapter 2 verses 1 to 13 గా మనము గమనిస్తున్నాం. Loving living heavenly Father, thank you for this wonderful opportunity to study the book of James chapter 2 verses 1 to 13. Lord, thank you, Lord, for reminding us that we are to be not to be partial. Lord, you give us that wisdom, you give us that strength, you give us that maturity, you give us that spiritual discernment, so that when you look at our heart, Lord, you would guide us and lead us and fill us with thy spirit, so that our faces would shine your glory. No matter where we are, whatever we do, whenever we feel that we are showing partiality, Lord, you give us that strength so that your name be glorified and people would see you in us, so that they would know your love and they would accept you as their Lord and Savior, Jesus Christ. Amen. What a wonderful privilege you have given to us. In Jesus' most precious name I pray. Amen. I request Reverend Dr. J. Shekhar Garu to come and close this session with a benediction. Well, we'll look unto the Lord and pray. ప్రేంగలిగిన ప్రభువా, గొప్ప తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. లేఖన భాగంలో ప్రభు యాకోబు పత్రికలో తెలియపరిచినటువంటి నిగూఢమైన ఆత్మీయ సత్యాలు ప్రభు ఎవరి విషయంలో కూడా మేము పార్షాలిటీ చూపించకుండా అందరి ఎడల సహానుభవం కలిగిన వారమై ప్రేమతో ప్రభు ఈ సత్య సువార్తను చేతపుచ్చుకొని అనేకులకి మాదిరికరంగా రక్షణాత్మకంగా ప్రభాని మహిమను మాలో మీరు ప్రకాశింపచేసినప్పుడు ప్రభా లోకం మమ్మల్ని చూసినప్పుడు మాలో ఉన్న క్రీస్తు యేసు దైవత్వాన్ని లోకం ప్రభా కొనియాడున్నప్పుడు ప్రభా మేము మీకు సాక్షులుగా ఉంటామని మీ లేఖన భాగం ద్వారా ప్రభా అనేక విషయాలు మర్మాలు
మా గమనానికి తెచ్చినందుకే నీకు స్తోత్రాలు. నీ రాష్ట్రాన్ని ప్రభావ మీ కలుసు మరుగుపరుచుకున్నావు. ఆన్లైన్లో ఉన్న వారితో, ఆఫ్లైన్లో ఉన్న వారితో మాట్లాడుకున్నారు. ప్రభావ రాబో దినాల్లో ప్రభావ నీ ఆత్మకార్యములు బలంగా ధరించుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ప్రభావ ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ విషయంలో కూడా ఆయన మరి ప్రార్థిస్తున్నాం. సహోదరి సుధా గారి యొక్క న్యూ జాబ్ విషయంలోనూ ప్రభావ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క రక్షణ కొరకును కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. అలాగే కెరెన్ బెర్నెస్ యొక్క ఆయన ఫైనల్ ఎగ్జామినేషన్ విషయంలో కూడా మరి చూపించమని ప్రార్థిస్తున్నాం. మరి ఆయన ఎబ్రేజర్ గారి యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ మీకు అసాధ్యమైనది ఏది లేదు మాకు ప్రీతండి. నేను విశ్వాసమైన ప్రార్థన 15 ప్రకారము నేను స్వస్థ కలిగించుతాను. ఈ కార్యములు ప్రభావం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించడం మా వంతు, క్రియ జరిగించడం మీ వంతుగా ప్రభావ సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ లేఖనం ప్రభావం మరి వివరించబడుతూ ఉంటున్నప్పుడు ప్రభావ మా గమనం తీసుకుని వచ్చిన ప్రతి అంశాన్ని మాతో మాట్లాడినప్పుడు మా యొక్క ఆత్మస్పందన ప్రభావ నిన్ను పోలిపో ఉండటకు ఎవరి ఎల్ల కూడా నిష్పక్షపాతం కలిగి ఉండక సహానుభవం కలిగిన వారు ప్రేమలో మేము అంతకంత ఎదుగుతున్నాం. ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు, ఆన్లైన్లో ఉన్న వారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రావైన మా ప్రియప్రభు మహాలక్ష్మి యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, శుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించిన సకల పరిశుద్ధులకి ఈ సాయంత్రంలో ఆయన సన్నిధానంలో కనిపెట్టినటువంటి మా అందరికీ ఆయన శక్తియు, ఆయన మహిమయు, ఆయన ప్రభావం మాలో ప్రకాశం చేస్తున్న దేవునికి మా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో కీర్తిస్తూ ఆయన తిరిగి వచ్చుకోవడం సదాకాలం మాకు తోడైనను గాక. ఆమేన్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ మా Thank you, sir. సుధా. Thank you, sir. Thank you, sister. Praise the Lord.